అందరికీ నమస్కారం అండి. పరమేశ్వరుని గనక పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని అందరూ చెప్తుంటారు. పరమేశ్వరుడు చాలా భక్తసులభుడు. కొద్దిగా శివలింగం మీద నీళ్లు పోసి పూజించిన భక్తుల యొక్క కోరికలు నెరవేరుస్తూ ఉంటారు. భగవంతుని మీద కోప్పడి, అలిగి మరీ పాలు తాగించిన గొడగూచి కథను ఇప్పుడు మనం తెలుసుకుందాము. ముందుగా మీకు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు గనక మా ఛానల్ మొదటిసారి చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా పరమ భక్తురాలైన గొడగొజ్జి కథ గురించి ఇప్పుడు తెలుసుకుందాము. శివుడిని బోళాశంకరుడని భక్తవశంకరుడని అంటూ ఉంటారు. కొంచెం నీళ్లతో అభిషేకం చేస్తే చాలు కోరిన కోరికలు తీర్చే శివుడు నిర్మలమైన భక్తికి అమాయకత్వానికి ఎలా లొంగిపోయాడో గొడగొచ్చి కథ మనకు తెలియజేస్తుంది. పూర్వము ఒక ఊళ్ళో శివదేవుడు అనే గృహస్థుడు ఉండేవాడు. ప్రతిరోజు ఊళ్ళో ఉన్న శివాలయానికి వెళ్లి శివుడిని పూజిస్తూ ఉండేవాడు. దేవాలయానికి వెళ్లేటప్పుడు ఒట్టి చేతులతో వెళ్లకుండా బాగా కాచి చల్లార్చిన కుంచెడు పూలు ఆలయానికి తీసుకెళ్లి వాటిని నైవేద్యంగా ఆరగింపు చేసేవాడు. అలా భక్తితో స్వామికి నమస్కరించి ఆ పైన పాలను ఇంటికి తీసుకెళ్లేవాడు. ఇలా పరమనిష్టతో ప్రతిదినము కుంచెడు పాలను శివుడికి ఆరగింపు చేస్తూ ఉండేవాడు. ఒకరోజు అనుకోకుండా శివదేవునికి భార్యతో కలిసి పొరుగురు వెళ్లాల్సిన పని పడింది. దాంతో తాను శివుడికి పాలను నివేదించేది ఎలాగా అని ఆలోచించాడు. ఇంట్లో అందరికంటే చిన్నదైన గొడగూచిని పిలిచి, పాప, మీ అమ్మ నేను పని మీద ఊరికెళ్తున్నాము. మేము ఊరి నుంచి తిరిగి వచ్చేదాకా ఇంటి దగ్గరే జాగ్రత్తగా ఉండు. ఇంకో ముఖ్యమైన పని కూడా నువ్వు చెయ్యాలి. అదేంటంటే మనం రోజు శివాలయంలో శివుడికి పాలను ఆరగింపు చేసేవాళ్ళము. ఆ పనిని నువ్వు మానకుండా నువ్వు నిష్టగా చెయ్యాలి. కానీ చల్లార్చిన మంచి గోవు పాలను కుంచెడు కొలిచి ఒక పాత్రలో పోసుకొని గుడికి తీసుకెళ్ళాలి. అక్కడ స్వామివారికి ఆ పాలను ఆరగింపు వెయ్యాలి. వెళ్తావు కదా తల్లి, ఇది మన నియమము. వ్యర్థం కానియకు. ఆటలని పాటలని అటు ఇటు పరిగెత్తకుండా, స్నేహితులతో తిరగకుండా ఇంటి పట్టునే ఉండి చెప్పిన పని చెయ్యమ్మా, మర్చిపోవు కదా, మా బంగారం కదా అని గడ్డం పట్టుకొని బ్రతిమలాడి మరీ గుడికి వెళ్లే పని పాపకు అప్పగించాడు. పాప సరే అంది. శివదేవుడు భార్యతో కలిసి పొరుగురు వెళ్ళాడు. మరుసటి రోజు పాప చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా స్నానాదులు ముగించుకొని మంచి గోవు పాలను మరగకాచి చల్లార్చి సరిగ్గా కుంచెడు పాలు కొలుచుకొని గిన్నెలో పోసుకొని గిన్నె చేత పట్టుకొని తను కట్టుకున్న పలచని కొంగును పాల మీద కప్పి సరాసరి గుడికి చేరింది. గర్భాలయంలో కొలువై ఉన్న శివలింగమూర్తి ఎదుట పాలగిన్నెను ఉంచి 2 చేతులు ఎత్తి స్వామికి మొక్కింది. పాలవైపు చేతులు చూపిస్తూ, శివయ్య, ఇవిగో పాలు నీకోసం తెచ్చాను, ఆరగించవయ్యా అని శివుడికేసి చూస్తూ చెప్పింది. పాప తాను శివుని ఎదురుగా నిలబడితే ఎలా తాగుతాడు అని కాస్త పక్కకు జరిగి చాటుగా నిలబడింది. కాసేపయ్యాక వచ్చి చూస్తే గిన్నెలో పాలు అలాగే ఉన్నాయి. అప్పుడు పాప, శివయ్య, పాలెందుకు తాగలేదు? నీకోసమే తెచ్చాను. తాగటానికి ఏమిటి ఇబ్బంది? తాగుతావా తాగవా అంటూ శివుడికేసి చూసి పురమాయించింది. శివుడు తాగలేదు. చిన్నపిల్ల కదా, ఆ పాపకు చింత మొదలైంది. తనలో తానే అమ్మా నాన్నలు చెప్పినట్లుగానే చేశాను. ఎక్కడ ఏ లోపం జరిగిందో ఏమో. శివుడేమో ఈరోజు పాలు తాగటం లేదు. దాంతో పాపకు భయం పట్టుకుంది. శివుడు పాలు తాగకపోతే అమ్మా నాన్నలతో దెబ్బలు తినాల్సి వస్తుంది. ఎలా అనుకుంటూ శివుడి వైపు దీనంగా చూస్తూ, పాలెందుకు తాగలేదు? తాగవయ్యా లింగమూర్తి అని ప్రాధాయపడింది. పాలు సరిగా కాచలేదా? రుచిగా లేవా? సద్దిపాలనుకున్నావా? నీళ్లు కలిపాననుకున్నావా? ఆవు పాలు కాదనుకున్నావా? పోనీ ఆకలి లేదా? ఎందుకు తాగవు అంటూ నిలదీయటం మొదలుపెట్టింది. పరమశివ, పసిపాపను చేసి ఏంటి ఈ సతాయింపు? ఒక్క గుటకన్నా తాగితే నేను తృప్తి చెందుతాను కదా అంటూ పరమశివుడిని బ్రతిమాలుతుంది. నన్ను కొడతారంటే కూడా వినవేంటి? నన్ను కొట్టిస్తావా? నా మీద ప్రేమతో అయినా తాగవా? మా నాయన కదూ, మా శివయ్య కదూ, తాగవయ్యా అంటూ తను అన్నం తినకుండా మారం చేసే వాళ్ళ తమ్ముడిని వాళ్ళమ్మ ఎలా బుజ్జగిస్తుందో గుర్తు చేసుకుంటూ బ్రతిమాలుతున్నది, ఏడుస్తున్నది. ఆ పరమేశ్వరుడు పాప యొక్క అమాయకత్వానికి నవ్వుకున్నాడు. కరుణామూర్తి భక్తికి వశం కాకపోతాడా? అయినా పరీక్షిస్తూనే ఉన్నాడు. పాప కింద పడి అల్లరి చేస్తూ గిలగిలా కొట్టుకుంటూ పదే పదే నాన్నగారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటున్నది. చేసే పనిలో ఆటంకం ఎదురైందని తెలిస్తే ఆయన చేతుల్లో చావడం ఖాయం. అంతకంటే ఇక్కడ నీ ముందే చావటం మేలు అని తలను శివలింగానికేసి బాదుకుంది. సర్వేశ్వరుడు ఒక్క క్షణం ఆగకుండా పాపను పట్టుకుని ఆపాడు. ఆ చిన్నారి ముందు చిద్విలసంగా నిలబడ్డాడు. గిన్నెను తీసుకొని పాలన్నీ తాగేశాడు.
పాప పరమ సంతోషంతో ఎగిరి గంతేసింది. శివుడు ప్రత్యక్షమయ్యాడు. ఆయన దేవుడని తెలియని పాప శివుడు పిలిస్తే పలుకుతాడు, పెట్టినవన్నీ తింటాడు, మన మాట వింటాడు అంటూ ఆనందించింది. పాప తండ్రికి అనుకోకుండా ఒకరోజు ప్రయాణం కాస్త 4-5 రోజులయ్యింది. పాప రోజు తానే పాలు తేవటం, శివుడికి నివేదించటం అది శివుడికి నచ్చింది. ఇలా ప్రతిరోజు పాప పాలు తేవటం, శివుడు తాగటం జరిగిపోతున్నాయి. ఒకరోజు ఊరెళ్ళిన తల్లిదండ్రులు తిరిగి వస్తున్నారు. ఆ సమయంలో పాప పాలను శివుడి ఆరగింపు పెట్టి ఇంటికి వెళ్తూ ఉంది. అమ్మా నాన్నలను చూసి ఎగిరి గంతేసింది. ఇంతలో శివదేవుడు పాప చేతిలో పాలగిన్నెను చూశాడు. పాత్రలో పాలు లేవు. ఎక్కడి నుంచి వస్తున్నావు అని సందేహంగా అడిగాడు. పాప గుడిలో శివుడు పాలు తాగిన వ్యవహారం చెప్పింది. శివదేవుడు పాప మాటలు నమ్మలేదు. శివుడు పాల తాగడమేంటి? నువ్వేదో అబద్ధం చెబుతున్నావు. శివుడి పేరు చెప్పి నువ్వే తాగేశావా? నిజం చెప్పు. శివుడికి నేను చేసే వ్రతాన్ని నేలపాలు చేశావు కదా అంటూ ఆగ్రహంతో కూతురిని అనరాని మాటలు అన్నాడు. ఎంత చెప్పినా పాప మాటలు నమ్మని శివదేవుడు మరునాడు పాప వెంట పరమేశ్వరుని మందిరానికి వెళ్ళారు. రోజూలాగే పాప పాలను శివుని ముందు ఉంచింది. లింగమూర్తి ఆరగించవయ్యా అని పిలిచింది. స్వామి పలకలేదు. అప్పుడు శివదేవునికి పట్టరాని కోపం వచ్చింది. రోజు పాలు తాగే శివుడు ఇవాళ తాగలేదు. చూడను కూడా చూడలేదు. కన్న తండ్రికే అబద్ధపు మాటలతో మోసం చేస్తావా? ఎంత శివద్రోహం చేశావు? శివుడికి తెచ్చిన పాలను నీ పొట్టలో పోసుకున్నావా? ఉండు, నీ పని చెప్తా అంటూ ఆక్రోశంతో పాప మీద కురికాడు. పాప భయంతో వణికిపోయింది. ఎటు వెళ్లాలో తెలియక గట్టిగా ఏడుస్తూ హాలింగా హాలింగా అంటూ లింగస్వరూపాన్ని గట్టిగా పట్టుకుంది. ఇదిగో నేనున్నాను, భయపడకు అంటూ అత్యుంత దయతో మహాలింగమూర్తి పాప మీద వాత్సల్యంతో తన వక్షస్థలాన్ని తెరిచాడు. పాప అందులో చొరబడింది. తండ్రి వెంటబడుతూ పాప వెంట్రుకలను చిక్కించుకున్నాడు. ఎక్కడికి పోతావే అంటూ యువతలికి లాగపోయాడు. అప్పటికే పాప శివుడిలో ఐక్యమైపోయింది. వెంటనే ఆ దివ్యలింగంలోకి పాప మాయమైపోయింది. ఎంతో నిశ్చలమైనది ఆ పాప భక్తి, అమాయకత్వము. అది శివునికి ఇష్టమైనది. అందుకే తండ్రిని కాదని బిడ్డకు దర్శనమిచ్చారు. తనలో ఐక్యం చేసుకున్నాడు. దానికి ఇంతకన్నా నిదర్శనమేముంది? ఆనాటి నుంచి ఆ పాపను గోడగూచి అనే పేరుతో స్థుతించసాగారు. ఇదే నిర్మల భక్తికి, అమాయక భక్తికి తార్కాణమైన గొడగోచి కథ. కార్తీక మాసంలో కానీ, మార్గశిర మాసంలో కానీ ఈ కథను తప్పకుండా చిన్నపిల్లలకు వినిపించాలి. ఇలాంటి కథలు చెప్పి భగవంతుని పైన పిల్లలకు భక్తిని కలిగించాలి. ఓం నమః శివాయ. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.